అవును వచ్చినాయి. రేషన్ వెహికల్స్ తెల్లారుజామున 10 లోపే వచ్చినాయి, రాత్రిపూట్ల కూడా వచ్చి ఇచ్చారు రేషన్. అంటే వాళ్ళకి అందుబాటు సమయాల్లో అక్కడున్న వాలంటీర్ చెప్తారు అవును ఈ టైం బెటర్, ఆ టైంలోనే ఎండిఓ ఇచ్చారు. ఇంకొకటి వాళ్ళకి ప్రభుత్వ ఉపాధి లభించింది కదా, ఆ రేషన్కి సంబంధించిన వెహికల్స్ ఇద్దరు పెట్టారు ఒక వెహికల్, ఒక ఉపాధి వచ్చింది కదా, 10,000 15,000 ఇప్పుడు రూపాయలు. అదే వేస్ట్ అంటున్నారు కదా, అదే 200 కోట్లు ఎంతో దానికి వేస్ట్ అంటున్నారు కదా. అసలు ఆ లెక్కనైతే ప్రభుత్వమే వేస్ట్ కదా, ఏ ఉద్యోగులు ఎందుకు మనకు కావాలి ఇక్కడ, మిగతా ఉద్యోగులందరూ కూడా వేస్టే కదా. అదే స్కూళ్ళల్లో 10 మంది పిల్లలు ఉన్నప్పుడు టీచర్లు ఎందుకు తీసేయి, వాళ్ళందరూ ప్రైవేట్గా దానికి పంపించేసేయి, ఇంకెందుకు అప్పుడు. అంటే ఇది కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణ, అదే అనేది జగన్ వచ్చింది అది వచ్చింది. అదే నేను అనేది నోటి దగ్గర ముద్ద. ఇప్పుడు వాలంటీర్ ఇంటికి వచ్చిన వ్యవస్థను నాశనం చేసాం. అదే అంటే పెన్షన్లలో ఏం మోసం చేస్తాడు వాడు, ఎవరి దగ్గర డబ్బులు లాక్కోలేదే. పెన్షన్లు ఒకటి కాదు అతను చేసింది, 100 సేవలు అందించాడు. ఆ సేవల్ని గురించి డౌన్ ప్లే చేసి వాలంటీర్ల మీద ఒక విష ప్రచారం చేసి వాళ్ళని తీసేసాం. రెండవది ఇది జరిగింది. ఇప్పుడు దీన్ని తీసేస్తాము అంటే ఏదైతే ఇంతవరకు అంటే ఇంటి దగ్గరకు వచ్చిన పాలనని, ఇంటి లోపలికి వచ్చిన పాలనని మళ్ళీ తీసుకెళ్ళి ఊరి చివరన